ఎక్సర్సైజ్ 11.2లో క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 6 ప్రాబ్లమ్స్ మిగిలినాయి. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు సేమ్ ఇలాంటి క్వశ్చన్ నెంబర్ 5 లాంటిది ఎగ్జాంపుల్ నెంబర్ 4 కూడా కనిపిస్తుంది చూడండి. రెండు సేమా కాదు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఒక సైడ్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు. ఒక సైడ్ ఒక యాంగిల్, ఒక సైడ్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి బి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్, రైట్ యాంగిల్ ఎట్ క్యూ, రైట్ యాంగిల్ ఎట్ బి. ఇది పీక్యూఆర్ ట్రయాంగిల్, ఇది ఏబిసి ట్రయాంగిల్. ఇక్కడ ఒక సైడ్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు. ఇక్కడ కూడా ఒక సైడ్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు. డిటర్మైన్ 2 సైడ్స్ అడిగిండు, క్యూఆర్ అండ్ పిఆర్. ఇక్కడ కూడా చూడండి, డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. ఇక్కడ కూడా 2 సైడ్స్ అడిగిండు. బీసీ ఏసీ కనుక్కోమన్నాడు, అంటే ఈ 2 సైడ్స్ కనుక్కోమన్నాడు. ఒక సైడ్ ఆల్రెడీ ఇచ్చిండు కదా, ఒక సైడ్ ఆల్రెడీ ఇచ్చిండు, మిగతా 2 సైడ్స్ కనుక్కోమంటుండు. సేమ్ ఇక్కడ కూడా ఒక సైడ్ ఇచ్చిండు, మిగతా 2 సైడ్స్ కనుక్కోమంటుండు. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ప్రాబ్లం రెండు రాసుకొని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ప్రాబ్లం వల్ల ఉన్న మీకు బెనిఫిట్ ఏంటిదంటే 5th ప్రాబ్లం ఎలా చేయాలో మీకు తెలిస్తే అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఇదే మెథడ్ వాడతాం. సార్ ఆ చాప్టర్కి ఈ చాప్టర్ సంబంధం ఏంటి సార్ అని మీకు అనిపిస్తే ఇక్కడ ఎన్ని ఇచ్చింది చూడండి క్వశ్చన్లో. ఒక సైడ్, ఒక యాంగిల్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక సైడ్, ఒక యాంగిల్. అంటే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వాడిన ప్రాసెసే వాడతాం. ఒక సైడ్ ఒక యాంగిల్ ఉన్నప్పుడు ఏం చేస్తామో ఒక సైడ్ ఒక యాంగిల్ ఉన్నప్పుడు కూడా అదే ప్రాసెస్ చేస్తాం. ఇదే కాదు, ఇక్కడ కూడా చూడండి, ఒక యాంగిల్, ఒక సైడ్. లివ్ అబౌట్ ద స్టోరీని పక్కకి పెట్టేసి జనరల్గా చూడండి. అండ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఒక సైడ్, ఒక యాంగిల్. అలా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో ఉంటాయి కాబట్టి సో దీని స్పెసిఫిక్గా సపరేట్గా దీన్ని వీడియో చేసి చెప్తున్నా. 5th ప్రాబ్లమ్, 6th ప్రాబ్లమ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అందులో 5th ప్రాబ్లం రిలేటెడ్వి మీకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో యూజ్ అవుతాయి. ఒక సైడ్ ఒక యాంగిల్ ఇస్తే రిమైనింగ్ సైడ్స్ ఎట్లా కనుక్కోవాలి అనే ప్రాసెస్ చెప్తున్నా. సో అందుకని 1 ప్రాబ్లం చెప్పకుండా 5th ప్రాబ్లం, ఎగ్జాంపుల్ నెంబర్ 4 రెండు కలిపి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ రాసుకుంటా చూడండి. 5th క్వశ్చన్ రాసుకుంటా, ఎగ్జాంపుల్ నెంబర్ 4 రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ నెంబర్ 4 క్వశ్చన్ రాసుకున్నా అండ్ క్వశ్చన్ నెంబర్ 5 రాసుకున్నా. డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ స్లోగా చేయండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ టాపిక్స్ మళ్ళీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో 12.1 ఎక్సర్సైజ్లో యూజ్ అవుతుంది. ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు, ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ దీన్ని ఆర్డర్ వైజ్గా చేద్దాం. ఫస్ట్ స్టెప్ వైజ్గా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. మనం జనరల్గా ట్రిగోనోమెట్రీ అంటే ఏ ట్రయాంగిల్ తీసుకుంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఏబిసి తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏబిసి తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. రైట్ యాంగిల్ అంటే 90 degrees. 90 degrees బి దగ్గర ఉండాలి. బి దగ్గర 90 degrees పెట్టాం కదా, ఈ సింబల్ 90 degrees. తర్వాత ఏబి ఎంత ఇచ్చిండు? 5 centimeters. తర్వాత ఏసీబీ 30 అన్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక సైడ్ ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండు. ఒక సైడ్ ఇచ్చిండు, సైడ్ రాసుకున్నాం. ఒక యాంగిల్ ఇచ్చిండు, గుర్తుపెట్టుకోండి. 1 side 1 యాంగిల్ ఇచ్చినప్పుడు 1 side ఈ యాంగిల్ ఉంది కదా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏసీబీ అని ఉంది కదా. యాంగిల్ అంటే జనరల్గా యాంగిల్ ఏనో యాంగిల్ సీనో ఉండాలి, ఇదన్నా ఉండాలి. దీని మీనింగ్ ఏంటి తెలుసా? 3 ఆల్ఫాబెట్స్ ఎప్పుడన్నా వస్తే, యాంగిల్ సింబల్లో 3 ఆల్ఫాబెట్స్ ఎప్పుడన్నా వస్తే మిడిల్ ఆల్ఫాబెట్ దగ్గర ఇది తీసుకోవాలి. మిడిల్ ఆల్ఫాబెట్ ఎవరు? సి. సి దగ్గర 30 degrees తీసుకోవాలి. మిడిల్ ఆల్ఫాబెట్ 3 ఆల్ఫాబెట్స్ ఇస్తే యాంగిల్లో మిడిల్ ఆల్ఫాబెట్ దగ్గర 30 degrees, సి దగ్గర 30. సి దగ్గర 30. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు, ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి అన్నాడు, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి తీసుకున్నాం. ఏబీ 5 అన్నాడు, ఏబీ 5 తీసుకున్నాం. ఏసీబీ 30 అన్నాడు, సి దగ్గర 30 తీసుకున్నాం.
ఇప్పుడు ఏదో కనుక్కోమన్నాడు. ఏం కనుక్కున్నాడు చూడండి. డిటర్మైన్ అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ సైడ్స్. ఏ సైడ్స్ కనుక్కోవాలంట? ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. బీసీ కనుక్కోవాలంటే ఏసీ కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ 5 అని తెలుసు. మరి ఇప్పుడు ఇది తెలియదు కదా. ఇది ఎంతనో కనుక్కోవాలి, ఇది ఎంతనో కనుక్కోవాలి. అంటే బీసీ ఎంతనో కనుక్కోవాలి, ఏసీ ఎంతనో కనుక్కోవాలి. ఈ సైడ్ ఎంత, ఈ సైడ్ ఎంత అని కనుక్కోవాలి. సేమ్ అలాగే ఇప్పుడు దీన్ని కూడా రాస్తా చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. పీక్యూఆర్ అన్నాడు కదా, పీక్యూఆర్ తీసుకున్నా. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ. PQ is equal to 6 centimeters. PQ is equal to 6 centimeters. RPQ 60 degrees. RPQ 60 degrees అంటే ఎవరి దగ్గర ఉన్నట్టు? మిడిల్ ఆల్ఫాబెట్ దగ్గర 60 ఉన్నట్టు. ఎప్పుడైనా 3 ఆల్ఫాబెట్స్ వస్తే యాంగిల్లో 3 ఆల్ఫాబెట్స్ వస్తే మిడిల్ ఆల్ఫాబెట్ దగ్గర 60 ఉన్నట్టు. P దగ్గర 60 degrees. తర్వాత డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్. బాగా అబ్జర్వ్ చేయండి 2 క్వశ్చన్స్. ఒక యాంగిల్ ఒక సైడ్ ఇచ్చిండు. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా? ఒక సైడ్ ఒక యాంగిల్ ఇస్తే మిగతా అన్ని సైడ్స్ కనుక్కోవచ్చు, అన్ని యాంగిల్స్ కనుక్కోవచ్చు, అన్నీ కనుక్కోవచ్చు. మీకు వీళ్ళిద్దరు ఉంటే చాలు. ఇది కనుక్కోవచ్చు, ఇది కనుక్కోవచ్చు, ఇది కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరే ఉన్నారు. ఒక సైడ్ ఒక యాంగిల్ ఉంటే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు, ఈ సైడ్ కనుక్కోవచ్చు, ఈ సైడ్ కనుక్కోవచ్చు, అన్నీ కనుక్కోవచ్చు. ట్రిగోనోమెట్రీ ఉన్న స్పెషాలిటీ అది. సో ఇప్పుడు అది ఎలా కనుక్కోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఇందులో ఎవరెవరిని కనుక్కోమన్నాడు? కనుక్కోమన్నది చూడండి. బీసీ కనుక్కోవాలంట, ఏసీ కనుక్కోవాలంట. బీసీ ఏసీ కనుక్కోవాలంట. ఫస్ట్ ఇద్దరిట్లో ఎవరినో కనుక్కుందామో డిసైడ్ చేయండి. ఫస్ట్ బీసీ ఉంది కాబట్టి నేను దీన్ని కనుక్కుంటా. నేనేమంటానంటే దీన్ని కనుక్కోవాలి, దీన్ని కనుక్కోవాలి. ఇద్దరిట్లో ఎవరిని కనుక్కుందాం? బీసీ కనుక్కోవాలి, ఏసీ కనుక్కోవాలి. ఫస్ట్ బీసీ కనుక్కుందాం. నువ్వు ఎవరినైతే కనుక్కోవాలనుకుంటున్నావో దాని దగ్గర, ఇప్పుడు నువ్వు బీసీ కనుక్కోవాలనుకుంటున్నావు. ఫస్ట్ బీసీ ఉంది కాబట్టి బీసీ కనుక్కోవాలనుకుంటున్నావు. ఎవరిని కనుక్కోవాలనుకుంటున్నావు దాని దగ్గర ఇట్లా ఎక్స్ అని పెట్టుకో. ఫస్ట్ పాయింట్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎవరిని కనుక్కోవాలి? క్యూఆర్ కనుక్కోవాలి, పిఆర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు చెప్పండి, క్యూఆర్ కనుక్కోవాలా, పిఆర్ కనుక్కోవాలి? ఫస్ట్ క్యూఆర్ కనుక్కోవాలి. క్యూఆర్ దగ్గర ఎక్స్ అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను వీనికి అనుకుంటా. వీనికి అనుకోవాలంటే మీకు తెలియదు. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఎవరిని కనుక్కోవాలనుకుంటున్నావు వాని ఎక్స్ అని పెట్టుకో. సెకండ్ స్టెప్ ఏంటిదంటే యాంగిల్ ఇచ్చినప్పుడల్లా మీకు గుర్తుందా పేర్లు రాయాలి. ఆపోజిట్, హైపోటెనియస్, అడ్జసెంట్. అట్లా యాంగిల్ ఎప్పుడున్నా పేర్లు రాయాలి. యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నాడు, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నాడు ఆపోజిట్ సైడ్. స్లోప్ లాగా ఉన్నోని పేరు ఎప్పుడైనా హైపోటెనియస్, మిగిలినోని పేరు అడ్జసెంట్. సో సెకండ్ స్టెప్ ఏంటిది? నేమ్స్ రాయాలి. నువ్వు ఫస్ట్ ఎవరిని కనుక్కోవాలనుకుంటున్నావు వాని ఎక్స్ అని పెట్టుకో. సెకండ్ స్టెప్ యాంగిల్కి నేమ్స్ రాయి. యాంగిల్కి సెకండ్ స్టెప్ అని కాదు, అది యాంగిల్ ఎప్పుడన్నా ఉంటే దానికి పేర్లు రాసి పెట్టాలి. ఇప్పుడు చెప్పుకోండి, ఈ ట్రయాంగిల్లో నీ దగ్గర ఇద్దరున్నారు. ఎవరెవరున్నారు? ఆపోజిట్ తోడు ఉన్నాడు, అడ్జసెంట్ తోడు ఉన్నాడు. వీడు లేడు కదా, అంటే నీ దగ్గర ఇద్దరు ఉన్నారు. ఆపోజిట్, అడ్జసెంట్. ఆపోజిట్ అడ్జసెంట్ రెండు కలిపి ఉన్న ఫార్ములా ఎవరు? ఆపోజిట్ అడ్జసెంటే ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు వీళ్ళు లేడు, వీళ్ళిద్దరు కలిగి ఉన్న ఫార్ములా. వీళ్ళు ఆపోజిట్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ ఉంది. వీళ్ళిద్దరు కలిపి ఉన్న ఫార్ములా ఎవరు? ఆపోజిట్ అడ్జసెంట్ కలిగి ఉన్న ఫార్ములా టాన్. ఫస్ట్ ఎక్సైల్ తీసుకున్న ఫార్ములాస్లో ఆపోజిట్ అడ్జసెంట్ కలిపి ఉన్న ఫార్ములా ఎవరు? టాన్. టాన్ అని రాసి టాన్ పక్కన ఇక్కడ ఒక యాంగిల్ రాస్తాం. ఏం యాంగిల్ రాయాలి? 30 = ఆపోజిట్ బై అడ్జసెంట్. సార్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎందుకు రాసిన సార్ అంటే నీ దగ్గర ఆపోజిట్ వాడు ఉన్నాడు, అడ్జసెంట్ ఉన్నాడు, అందుకని వీళ్ళిద్దరు రిలేటెడ్ ఫార్ములానే రాయాలి. ఎప్పుడైనా మీరు చూసారు ఇట్లా సైన్ టీటా అంటాం. ఈ టీటా ప్లేస్లో ఎంత పెట్టాలి? అది పెట్టాలి. సో టాన్ టీటా బదులు టీటా ప్లేస్లో ఇది పెట్టాలి. టాన్ 30 = ఆపోజిట్ బై అడ్జసెంట్. టాన్ 30 ఎంత తెలుసా? మీరు ఒక్కసారి బుక్లో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. టాన్ 30 ఎంత ఉందో చూడండి ఒకసారి. టాన్ 30 1/√3. సో ఇక్కడ అప్లై చేయండి. 1/√3 = ఆపోజిట్ ప్లేస్లో ఎవరున్నారు? 5. అడ్జసెంట్ ప్లేస్లో ఎవరున్నారు? ఎక్స్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, అంటే ఇది కనుక్కోవాలి, బీసీ కనుక్కోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఇట్లా బైలర్లో వచ్చి ఈజ్వల్ సింబల్ ఉంటాయి, బైలర్లో వచ్చి ఈజ్వల్ సింబల్ ఉంటే ఈ కింద ఇటు పంపించండి, ఈ కిందోని ఇటు పంపించండి. ఇది డివిజన్ ఎక్స్ అన్నట్టు. డివిజన్ ఒకటి ఇక్కడ పోతే ఇంటూ అవుతాడు, ఇది డివిజన్ 3 అన్నట్టు ఇటు పోతాడు. అంటే కిందలు మాయం కావాలి. ఇది మాయమైపోయి ఎక్కడ పోతుంది? ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది. ఎక్స్ ఇంటూ 1 డివిజన్ ఒకటి ఇక్కడ పోతే ఇంటూ, డివిజన్ ఒకటి ఇక్కడ పోతే ఇంటూ. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, 5 × √3 5√3.
ఇప్పుడు చెప్పండి, ఈ సైడ్ ఎంత వచ్చింది? 5√3 వచ్చింది. 5√3 వచ్చింది. సో ఇప్పుడు నీ దగ్గర చూడండి 2 సైడ్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఎవరిని కనుక్కున్నావు? ఎక్స్ అంటే ఎవరు? ఎక్స్ అంటే బీసీఏ కదా. సో బీసీ కనుక్కున్నావు. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 5√3. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఏసీ కనుక్కోవాలి కదా, ఇది కనుక్కోవాలి. మీకు గుర్తుందా? 2 సైడ్స్ ఉంటే థర్డ్ సైడ్ కనుక్కోవడానికి 2 సైడ్స్ ఉంటే థర్డ్ సైడ్ కనుక్కోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం? పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను పైథాగరస్ థియరం యూజ్ చేస్తున్నా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ సైడ్ కనుక్కోవడానికి పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటిది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నేను మళ్ళీ చెప్తున్నా, 2 సైడ్లు ఉంటే మూడో సైడ్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములానే పైథాగరస్ థియరం. మూడో సైడ్ ఎందుకు అనుకుంటాం? నువ్వు ఏసీ కూడా కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటిది? బై యూజింగ్ పైథాగరస్ థియరం, by using Pythagoras theorem. ఫార్ములా ఏంటిది? ఇక్కడ చూసి చెప్పండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఇచ్చిండా? ఏసీ ఇవ్వలే కదా. ఏసీ ఇవ్వలేదు కాబట్టి ఏసీ అలాగే రాసుకోవాలి. నువ్వు అనుకోవాల్సింది ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? ఏబీ ఎంత ఇచ్చిండు? ఏబీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏబీ 5 ఇచ్చిండు, బీసీ 5√3 ఇచ్చిండు. 5√3 ఏబీ 5 ఇచ్చిండు స్క్వేర్, బీసీ ఎంత? 5√3. పైన స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. ఇద్దరు ఉంటే హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్లు చేద్దాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 5 మల్టిప్లైడ్ 2 టైమ్స్, 5 ఇంటూ 5 25. 5√3 మల్టిప్లైడ్ 2 టైమ్స్, 5√3 ఇంటూ 5√3. 5 5s are 25. √3 into √3, √3 multiplied 2 times, 3. 5 5s are 25. √3 into √3, 3. 25 3s are 75. 25 plus 75, 100. AC square is equals to 100. స్క్వేర్ ఇక్కడ పోతే √100. √100 అంటే ఏంటో తెలుసా? 10 10s. సార్ నాకు తెలియదు సార్ అంటే ఎల్సిఎం చేసుకో. 250s, 225s, 5 5s, 5 1s. 2 సేమ్ ఉంటే కట్ చేసి ఒకటి రాయండి, 2 సేమ్ ఉంటే కట్ చేసి ఒకటి రాయండి. 2 5s 10. ఆన్సర్ ఎంత? 10. ఏసీ వాల్యూ 10 వచ్చింది. మిమ్మల్ని ఇప్పుడు ఏమేమి కనుక్కోమన్నాడు చూడండి. బీసీ కనుక్కోమన్నాడు, ఏసీ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, బీసీ ఏసీ కనుక్కోమన్నాడు కాబట్టి నీకు బీసీ ఎంత వచ్చింది? 5√3 వచ్చింది. ఏసీ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఎవరికైతే ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అర్థం కాలేదో నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. డీటెయిల్గా క్లియర్గా వినండి. ఇది ఎక్సైజ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఈయన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పీక్యూఆర్ అని పెట్టినాము. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ అన్నాడు. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ పెట్టినాం. పీక్యూ 6 సెంటీమీటర్స్ అన్నాడు. పీక్యూ 6 సెంటీమీటర్స్ పెట్టినాం. ఆర్పీక్యూ 60 degrees అన్నాడు. అంటే మిడిల్ ఆల్ఫాబెట్ 3 ఆల్ఫాబెట్స్ ఉంటే మధ్యలో ఆల్ఫాబెట్ దగ్గర 60 తీసుకోవాలి. మధ్యలో ఆల్ఫాబెట్ ఎవరు? పీ దగ్గర 60 తీసుకోవాలి. తీసుకున్నా. డెటర్మైన్ ద లెన్స్ ఆఫ్ క్యూఆర్ అండ్ పిఆర్. ఎవరిని కనుక్కోవాలి? ఫస్ట్ ఇద్దరిట్లో ఫస్ట్ క్యూఆర్ కనుక్కోవాలి. నువ్వు ఎవరినైతే ఇద్దరిని కనుక్కోవాలి, నువ్వు అంటే క్యూఆర్ కనుక్కోవాలి, పిఆర్ కనుక్కోవాలి. ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరిని కనుక్కుందాం అనుకుంటున్నావు? వీని కనుక్కుందాం అనుకుంటున్నావు. నువ్వు ఎవరినైతే కనుక్కోవాలనుకుంటున్నావు ఫస్ట్ 1x అని పెట్టుకోవాలి. 1x అని పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏమని చెప్పినా, నేమ్స్ రాసుకోవాలి. ఎవరికి నేమ్స్ రాసుకోవాలి? యాంగిల్ పెట్టినామంటే పేర్లు రాసుకోవాలి. యాంగిల్ ఇక్కడ పెట్టినామంటే దీనికి ఆపోజిట్గా ఉన్నోడు ఆపోజిట్ సైడ్, స్లోప్ లాగా ఉన్నోని పేరు హైపోటెనియస్, మిగిలినోని పేరు అడ్జసెంట్. ఇప్పుడు నీ దగ్గర నేమ్స్ రాసుకున్న తర్వాత నీకు ఏ ఫార్ములా అప్లై అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏ ఫార్ములా అప్లై అవుతుంది? నీ దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు పేర్లు రాసిన తర్వాత ఏం చేయాలో చూడండి. నీ దగ్గర ఎవరెవరు ఉన్నారు? అడ్జసెంట్ తోడు ఉన్నాడు, ఆపోజిట్ తోడు ఉన్నాడు, వీళ్ళేడు. అంటే నీ దగ్గర అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ఉంది. అడ్జసెంట్ ఆపోజిట్ కలిపి ఉన్న ఫార్ములా, అడ్జసెంట్ ఆపోజిట్ కలిపి ఉన్న ఫార్ములా, అది కూడా టానే. టాన్ ఫార్ములా ఏంటిది? టాన్ ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. సార్ నేను కాట్ తీసుకుంటా సార్, కాట్లో కూడా అడ్జసెంట్ బై ఆపోజిట్ ఉంటా అంటే రాసుకోవచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి చెప్పండి? ఆపోజిట్ తోడు ఉన్నాడు, అడ్జసెంట్ ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిపి ఉన్న ఫార్ములా ఎవరు? సైడ్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫార్ములా. ఇద్దరు కలిపి ఉన్న ఫార్ములా, ఇద్దరు కలిపి ఫార్ములా ఏంటిది? టాన్. ఆపోజిట్ అడ్జసెంట్ కలిపి ఉన్న ఫార్ములా టాన్. టాన్ యాంగిల్ ఎంత? 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఫార్ములా. సో టాన్ 60 ఎంత తెలుసా?
tan 60 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. tan 60 ఎంతను? tan 60 √3. tan 60 ఎంత? √3. సో ఇక్కడ ఏం చేస్తాం? tan 60 ప్లస్లో √3 అప్లై చేస్తాం. ఆపోజిట్ అంటే ఎంత? x. అడ్జసెంట్ అంటే ఎంత? 6. ఇప్పుడు నువ్వు ఎవరిని కనుక్కోవాలి? x కనుక్కోవాలి కదా. ఈ డివిజన్ 6 ఇక్కడ పోతే ఇంటూ, ఈ డివిజన్ 6 ఇక్కడ పోతే ఇంటూ. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్లా రాస్తుంది చూడండి. డివిజన్ 6 ఇక్కడ పోతే, డివిజన్ 6 ఇక్కడ పోతే ఇంటూ 6. 6 ఇంటూ √3 x. 6 ఇంటూ √3, 6 √3 ఈజ్ ఈక్వల్ టు x. x ఈజ్ ఈక్వల్ టు 6 √3. నీ దగ్గర x వాల్యూ ఇది వచ్చింది 6 √3. అంటే ఇప్పుడు ఇది ఎంత చెప్పండి? ఇదెంత? 6 √3. x అంటే ఎవరు? x అంటే ఎవరు? క్యూఆర్ కదా x. వీడు క్వశ్చన్లు అడిగినట్టు రాయాలి. క్యూఆర్ x కాబట్టి క్యూఆర్ని 6 √3 రాయాలి. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 √3. నీ దగ్గర క్యూఆర్ 6 √3 వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 2 సైడ్స్ ఉన్నాయి. థర్డ్ సైడ్ కనుక్కోవాలి. థర్డ్ సైడ్ ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పిఆర్ కూడా కనుక్కోవాలి. ఇది కూడా కనుక్కోవాలి. క్యూఆర్ కనుక్కున్నావు, పిఆర్ కనుక్కోవాలి. మనం స్టార్టింగ్ నుంచే మాట్లాడుకున్నాం. ఇఫ్ యూ నో 2 సైడ్స్ టు ఫైండ్ ద థర్డ్ సైడ్. 2 సైడ్లు తెలిస్తే మూడో సైడ్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములానే పైథాగరస్ థీరం అంటాం. సో ఇప్పుడు నీ దగ్గర 2 ఉన్నాయి. మూడోది కనుక్కోవాలి కదా, పిఆర్ కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవడానికి ఫార్ములా ఎట్లా రాస్తాం? పైథాగరస్ థీరం PR² ఈజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ QR². PR² ఈజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ QR². ఎల్ షేప్ ఇది ప్లస్ ఇది. సో రాస్తున్నాం చూడండి. బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏమని రాయొచ్చు? ఫార్ములా ఏంటిది? PR² ఈజ్ ఈక్వల్స్ టు PQ² ప్లస్ QR². PR² ఈజ్ ఈక్వల్స్ టు PQ² ప్లస్ QR². నీ దగ్గర ఎవరిని కనుక్కోవాలి? ఫస్ట్ PR ఇవ్వలేదు, PR అట్లే రాసుకుంటాం. సో PR అట్లే రాసుకుంటాం. PQ ఇచ్చిండా చూడండి. PQ ఎంత? 6. PQ 6. 6 పైన ఎంత? 2 ప్లస్ QR ఇచ్చిండా? QR ఇచ్చిండు 6 √3. ఇప్పుడు కనుక్కుంది మనం క్యూఆరే కదా. 6 √3. 6 √3 స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. ఇద్దరు ఉంటే హోల్ స్క్వేర్. ఫస్ట్ స్క్వేర్లు చేద్దాం. PR² ఈజ్ ఈక్వల్స్ టు 6 మల్టిప్లైడ్ 2 టైమ్స్. 6 6 36. 6ను 2 సార్లు మల్టిప్లై. అండ్ మీకు తెలిసే తెలియదు, నేను కావాలని లెంతీ ప్రాసెస్ చెప్తున్నాను. ఎందుకంటే 2 సైడ్లు వస్తే మూడో సైడ్ అనుకునే ప్రాసెస్ పైథాగరస్ థీరం ఒకటి ఉందని తెలుసు కాబట్టి ఇది వాడుతున్నాం. మనం వేరే మెథడ్ కూడా చేయొచ్చు, ఇంకా ఈజీ మెథడ్ కూడా చేయొచ్చు, ఇది లేకుండా కూడా చేయొచ్చు. ప్లస్ 6 √3 మల్టిప్లైడ్ 2 టైమ్స్. 6 √3 ఇంటూ 6 √3. 6 √3 మల్టిప్లైడ్ 2 టైమ్స్. 6 6 36. √3 ఇంటూ √3 3. √3 ఇంటూ √3 √3 ఇంటూ √3. √3 మల్టిప్లైడ్ 2 టైమ్స్. √3 ఇంటూ √3 √3 మల్టిప్లైడ్ 2 టైమ్స్. స్క్వేర్ రూట్ కట్ టు 3. 36 3 3 6 18. 3 3 9 10. 108 వచ్చింది. 108. PR² ఈజ్ ఈక్వల్స్ టు 36 ప్లస్ 108. 36 ప్లస్ 108 4 4 144. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 144 వచ్చింది. స్క్వేర్ ఇక్కడ పోతే PR ఈజ్ ఈక్వల్ టు √144. స్క్వేర్ ఇక్కడ పోతే రూట్ అవుతుంది, ఇది ఇక్కడ పోతే రూట్ అవుతుంది. √144ని సింప్లిఫై చేయాలి. ఎట్లా సింప్లిఫై చేస్తామో చెప్పిన రూట్ని ఎల్సిఎం చేసుకొని చేయండి. తెలియకపోతే యాక్చువల్లీ 12 ఆన్సర్ 12 కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇది రూట్ ఎల్సిఎం చేసుకోండి. 144 2 72 2 36 2 18 2 9 3 3 3 1 ఇలా చేయాలి. ఇందులో ఏం చేయాలంటే 2 సేమ్ ఉన్న వాళ్ళని కట్ చేయాలి. 2 సేమ్ ఉన్న వాళ్ళని కట్ చేయాలి. ఈ 2 సేమ్ ఉన్నాయి, కట్ చేసి ఒకటి రాయి. ఈ 2 సేమ్ ఉన్నాయి, కట్ చేసి ఒకటి రాయి. ఈ 2 సేమ్ ఉన్నాయి, కట్ చేసి ఒకటి రాయి. ఇద్దరిద్దరే సేమ్ ఉన్న వాళ్ళని చూడాలి. సేమ్ ఉన్న ఇద్దరిని తీసుకోవాలి, కట్ చేసి ఒకటి రాయాలి. సేమ్ ఉన్న ఇద్దరిని తీసుకొని కట్ చేసి ఒకటి రాయాలి. సేమ్ ఉన్న ఇద్దరిని తీసుకొని కట్ చేసి ఒకటి రాయాలి. సేమ్ ఉన్న ఇద్దరిని కట్ చేసి ఒకటి రాయాలి. 3 3 3 ఉంటే 3 రాయాలి. 2 2 ఉంటే 2 రాయాలి. 2 2 ఉంటే 2 రాయాలి. ఇవి మల్టిప్లై చేయాలి. 2 2 4 4 3 12. 2 2 4 4 3 12. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? 12. PR వాల్యూ ఈజ్ 12 సెంటీమీటర్స్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాడు ఏమేమి కనుక్కోమన్నాడు? క్యూఆర్ కనుక్కోమన్నాడు, పిఆర్ కనుక్కోమన్నాడు. క్యూఆర్ నీకు ఎంత వచ్చింది? 6 √3. పిఆర్ ఎంత వచ్చింది? 12 సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 5 చేసినాం. ఇంకో క్వశ్చన్ నెంబర్ 6 ఒకటి ఉంది, అది ఒక్కటి చెప్పేస్తే ఎక్సర్సైజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 5 చెప్పిన, క్వశ్చన్ నెంబర్ 6 చెప్తాను. ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ ఉన్నట్టు రాసుకుందాం. నేను డైరెక్ట్ అప్లై చేస్తున్నా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6
క్వశ్చన్ నెంబర్ 6 ఫస్ట్ ఏమన్నాడు ఇన్ ట్రయాంగిల్ XYZ అన్నాడు. మీకు తెలుసు కదా ట్రయాంగిల్ XYZ అంటే ఏం చేయాలి, ట్రయాంగిల్ తీసుకొని XYZ అని రాయాలి. ట్రయాంగిల్ తీసుకొని XYZ అని రాయాలి. రాష్ట్రం ట్రయాంగిల్ XYZ రాష్ట్రం. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y 90 degrees Y దగ్గర ఉంది, Y దగ్గర 90 degrees. తర్వాత ఏమన్నాడు YZ వాల్యూ X అంట. ఇంతకుముందు నెంబర్లు ఇచ్చేది ఇట్లా 6లు అట్లా ఇచ్చేది, సైడ్ల ప్లేస్లో 6లు అట్లా ఇచ్చేది. ఇది కూడా సైడ్ ఇప్పుడు YZ అంటే ఎవరికి ఇదే కదా. ఇది ఎంత అంటే ఈ సైడ్ మొత్తం X అంట, స్మాల్ x వేరు క్యాపిటల్ X వేరు, రెండు వేరు వేరు. మళ్ళీ ఏంటిది XZ ఎంత, XZ అంటే ఇది XZ ఎంత 2X. ఇంకా మిగతాది ఏం కనుక్కోవాలి కాసేపు పక్కకి పెడదాం. మీకు తెలుసు కదా రెండు సైడ్లు ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తావు మూడో సైడ్ కనుక్కుంటాం. ఇదంతా తర్వాత చేద్దాం. ఫస్ట్ మనకు ఆల్రెడీ ఒక విషయం అయితే తెలుసు, ఇఫ్ యూ నో 2 sides యూ హ్యావ్ టు ఫైండ్ ద థర్డ్ సైడ్ అని తెలుసు మనకి. సో ఇప్పుడు నేను ఇది కనుక్కున్న తర్వాత రిమైనింగ్ చూద్దాం, ఈ రెండు అసలు ఏమేమి కనుక్కున్నాడో చూద్దాం మనం. ఓకేనా, ఫస్ట్ ఇది కనుక్కుందాం. ఇది ఎట్లా కనుక్కుంటాం, 2 sides తెలుసు కాబట్టి థర్డ్ సైడ్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం, బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఇది సార్ వాళ్ళు చెప్పారు, నువ్వు ముందే తెలుసుకోవాలన్నట్టు. బై యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఎట్లా రాస్తాం, XZ స్క్వేర్ స్లోప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ షేప్, ఇది ప్లస్ ఇది, దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, అన్ని స్క్వేర్లే. XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్, XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. అన్ని క్యాపిటల్ లెటర్స్నే రాయాలి, ఎందుకంటే ఇవి స్మాల్ లెటర్స్. సైడ్లని స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, సైడ్లని స్మాల్ లెటర్స్తో, డాట్స్ని క్యాపిటల్ లెటర్స్, అట్లా. సో ఇప్పుడు చెప్పండి, XZ ఆల్రెడీ ఇచ్చిండు, XZ ప్లేస్లో ఎంత ఉంది 2X, XZ ప్లేస్లో 2X తీసుకోవాలి. 2X స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ పెట్టాలి, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, హోల్ స్క్వేర్. XZ ప్లేస్లో 2X పెట్టినావు, XZ ప్లేస్లో 2X పెట్టినావు, పైన పవర్ 2 ఉంది, పవర్ 2 రాష్ట్రం ఈజ్ ఈక్వల్స్ టు XY ఇచ్చిండా, నువ్వు అనుకోవాల్సింది ఇది తెలియదు కదా. సో XY స్క్వేర్ ప్లస్ YZ ఇచ్చిండా, YZ ఇచ్చింది కదా, YZ ఎంత స్మాల్ x, స్మాల్ x స్క్వేర్. మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ Xలు వేరు, స్మాల్ Xలు వేరు. స్మాల్ Xలు ఇవి ఏంటివంటే సైడ్లు, ఇవి రెండు సైడ్లు. ఇవేంటివి XY క్యాపిటల్ లెటర్స్ ఇవి. సో ఫస్ట్ ఇవి చేసిద్దాం. దీన్ని చూడకండి, ఫస్ట్ ఇవి కనుక్కోండి, ఇవి నెంబర్లాగా కనుక్కోండి, ఇవి తయారు చేయండి. ఇప్పుడు 2కి స్క్వేర్ ఉన్నట్టు Xకి స్క్వేర్ ఉన్నట్టు, 2కి స్క్వేర్ ఉన్నట్టు Xకి స్క్వేర్ ఉన్నట్టు, 2 స్క్వేర్ 4 X స్క్వేర్ X స్క్వేర్. ఇప్పుడు 2కి స్క్వేర్ ఉంటే Xకి స్క్వేర్ అంటే 2 మల్టిప్లై 2 times 4, 2 మల్టిప్లై 2 times 4 X స్క్వేర్. అట్లా 2 స్క్వేర్ అంటే 4, X స్క్వేర్ అంటే X స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు XY స్క్వేర్ ప్లస్ X స్క్వేర్. నువ్వు ఇందులో ఈ మూడిట్లో ఏది కనుక్కోవాలి, XY కనుక్కోవాలి కదా. XY అంటే ఇదే కదా, దీనికి అనుకోవాలి కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేసేటోళ్ళని దొబ్బేయాలి. దీన్ని డిస్టర్బ్ చేసేటోడు వీడే కదా, వీని దొబ్బేయాలి. నువ్వు వీనికి అనుకోవాలి, XY అనుకోవాలి. వీని ఎవరు డిస్టర్బ్ చేస్తామో దొబ్బాలి. ఇప్పుడు వీని ఎవరు డిస్టర్బ్ చేస్తారు, XYని వీడు డిస్టర్బ్ చేస్తుంది. ఈ డిస్టర్బ్ చేస్తుంది ఇటు దొబ్బాలి. వీడు సింగిల్ ఉండాలంట, నువ్వు ఎవరిని కనుక్కోవాలో వాడు ఎప్పుడు సింగిల్ ఉండాలి. వాని పక్కన ఎవడున్నా వాడు దొబ్బేయాలి. ప్లస్ X స్క్వేర్ ఇక్కడ వస్తే 4X స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ఇక్కడ వస్తే మైనస్ X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్. తర్వాత ఏం చేయాలి మీకు తెలుసు తెలియదు, ఇవి రెండు సపరేషన్ చేయాలంటే ఇక్కడ ఏం లేదంటే 1 అని పెట్టుకోవాలి. ఇట్లా 4X స్క్వేర్ మైనస్ 1X స్క్వేర్, 4 ఏం లేదంటే 1 ఉన్నట్టు, 4X స్క్వేర్ మైనస్ 1X స్క్వేర్ 3X స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు XY స్క్వేర్. 4X స్క్వేర్ మైనస్ 1X స్క్వేర్ 3X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్. ఇది ఇటు ఇది ట్రయాంగిల్, XY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3X స్క్వేర్. నువ్వు కనుక్కోవాల్సింది ఎవరిని, XYని కనుక్కోవాలి, XY స్క్వేర్ కాదు. అంటే ఈ స్క్వేర్ ఉండొద్దు, ఓన్లీ XY కావాలి నీకు, స్క్వేర్ ఉండొద్దు కాబట్టి స్క్వేర్ ఇటు పోతే రూట్. సో XY ఈజ్ ఈక్వల్ టు రూట్ 3X స్క్వేర్. చాలామంది ఏం చేస్తారంటే గిట్లా కొట్టేస్తారు. ఇది ఎప్పుడు కొట్టేయాలంటే హోల్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందనుకోండి, ఇట్లా కొట్టేయచ్చు. ఎందుకంటే స్క్వేర్ రూటు కట్ చేస్తే దీనికి స్క్వేర్ లేదు కదా, ఇట్లా మొత్తానికి కలిపి స్క్వేర్ ఉంటేనే ఇది కట్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ Xకి మాత్రమే స్క్వేర్ ఉంది, దీనికి లేదు. సో అందుకని నువ్వు ఈ రూట్ని ఏం చేస్తావంటే రూట్ని విడివిడిగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు రూట్ A ఇంటూ B ఉందనుకోండి, రూట్ A ఇంటూ రూట్ B రాసుకోవచ్చు. ఇంటూ ఉన్నప్పుడు కానీ డివిజన్ ఉన్నప్పుడు కానీ విడివిడిగా రాసుకోవచ్చు. ఇట్లా డివిజన్ ఉన్న రూట్ A విడిగా రూట్ B విడిగా రాసుకోవచ్చు.
ఇంటూ ఉన్న రూట్ ఏ విడిగా రూట్ బి విడిగా రాసుకోవచ్చు. సేమ్ అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే ఇంటూ ఉన్నట్టు విడివిడిగా రాసుకుందాం. √3 ఇంటూ √x². ఇప్పుడు కట్ చేయొచ్చు ఇట్లా, ఇద్దరుండి ఒకదానికి స్క్వేర్ ఉంటే కట్ చేయొద్దు ఇట్లా. సో √3 ఇంటూ స్క్వేర్ రూట్ కట్ అయితే ఏమవుతుంది ఎక్స్. √3 ఇంటూ ఎక్స్ √3x. √3 ఇంటూ ఎక్స్ √3x. ఇప్పుడు xy వాల్యూ ఎంత √3x. xy వాల్యూ √3x అంటే ఇప్పుడు xy ప్లేస్లో ఏం పెట్టాలి √3x అని పెట్టాలి. ఇప్పుడు మీ దగ్గర 3 సైడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏం కనుక్కున్నాడు చూడండి. క్వశ్చన్లో యాంగిల్ YZX కనుక్కోమన్నాడు, సారీ యాంగిల్ YXZ కనుక్కోమన్నాడు, ఇంకోటి యాంగిల్ YZX కనుక్కోమన్నాడు. మీకు తెలుసో తెలియదు, ఇంతకుముందే చెప్పిన నేను 3 ఆల్ఫాబెట్లో ఉన్న క్వశ్చన్ కనుక్కోమన్నాడు. మీకు తెలుసో తెలియదు, YXZ కనుక్కోమన్నాడంటే యాంగిల్ X కనుక్కోమన్నట్టు, యాంగిల్ X కనుక్కోమన్నట్టు. 3 ఆల్ఫాబెట్లు ఉంటే కన్ఫ్యూజ్ కాకండి, మిడిల్ ఆల్ఫాబెట్ కనుక్కోమన్నట్టు యాంగిల్ X కనుక్కోమన్నట్టు. మరి యాంగిల్ YZX అంటే యాంగిల్ Z కనుక్కోమన్నట్టు. యాంగిల్ ఎప్పుడైనా 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చి కనుక్కో అంటే ఆ మిడిల్లోని కనుక్కోమన్నట్టు, యాంగిల్ విషయంలో మాత్రమే. యాంగిల్ సింబల్ ఉండి 3 ఆల్ఫాబెట్లు ఉంటే మధ్యలో ఎవరున్నారో వాడిని కనుక్కోమన్నట్టు. ఫైండ్ యాంగిల్ X. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎవరిని కనుక్కోమన్నట్టు యాంగిల్ Z కనుక్కోమన్నట్టు. యాంగిల్ Z ఎప్పుడైనా 3 ఆల్ఫాబెట్స్ వస్తే ఆ మిడిల్లోని కనుక్కోమన్నట్టు, ఆ మిడిల్లోని కనుక్కోమన్నట్టు. సో ఇప్పుడు యాంగిల్ X యాంగిల్ Z కనుక్కోవాలి. మీకు తెలుసో తెలియదు, ఇక్కడ యాంగిల్ Y ఆల్రెడీ తెలుసు నీకు, నువ్వు అనుకోవాల్సింది యాంగిల్ X యాంగిల్ Z, యాంగిల్ X యాంగిల్ Z. అందుకనే యాంగిల్ X యాంగిల్ Z ఇచ్చింది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, యాంగిల్ X యాంగిల్ Z ఇచ్చిండు. యాంగిల్ Y నీకు తెలుసు, యాంగిల్ X కనుక్కోవాలి, యాంగిల్ Z కనుక్కోవాలి. నేను ఇద్దరిట్లో ఎవరినన్నా ఒకరిని కనుక్కుంటా. ఫస్ట్ యాంగిల్ X కనుక్కుంటాను, అంటే యాంగిల్ X కనుక్కోవాలి, యాంగిల్ X కనుక్కోవాలి, యాంగిల్ Z కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ యాంగిల్ X కనుక్కుంటా. నువ్వు వీనికి అనుకోవాలి కాబట్టి మీకు గుర్తుందో లేదు, వీనికి అనుకోవాలన్నప్పుడు వీనికి ఇట్లా పెట్టేసి ఆపోజిట్ యాంగిల్ అని పెట్టినప్పుడే, ఎందుకు X దగ్గర పెట్టినావు, నువ్వు ఫస్ట్ X కనుక్కోవాలి కాబట్టి X దగ్గర పెట్టినావు. అట్లా యాంగిల్ పెట్టినప్పుడు ఏమవుతుంది పేర్లు రాయాలి. దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఆపోజిట్ సైడ్, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెనియస్, మిగిలిన పేరు అడ్జసెంట్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి, 3 నేమ్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలి, నువ్వు యాంగిల్ X కనుక్కోవాలి. దీన్ని యాంగిల్ X కనుక్కోవాలంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, 3 సైడ్లు ఉండి 3 పేర్లు ఉంటే నువ్వు 6 ఫార్ములాస్ ఉన్నాయి కదా, సైను, కాసు, టాను, కొసెక్, సెక్, కాట్ అని. ఈ ఫార్ములాస్లో నువ్వు ఏ ఫార్ములా తీసుకుని వస్తుంది. ఇఫ్ యు నో 3 సైడ్స్ అండ్ 3 నేమ్స్, 3 సైడ్లు రాసి 3 పేర్లు రాసినప్పుడు అలా ఉంటే ట్రయాంగిల్, నువ్వు ఇందులో ఏ ఫార్ములా తీసుకొని అయినా దీనికి అనుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి తీసుకుంటా. జనరల్గా నేను సైనే తీసుకుంటా. సైన్ యాంగిల్ ఎంత, ఏడ పెడితే యాంగిల్ ఆ పేరు రాయాలి. సైన్ యాంగిల్ ఎంత ఎక్స్, ఇట్లా పెట్టిన చోటే ఆల్ఫాబెట్ రాయాలి. సైన్ ఎక్స్, నువ్వు ఈ సింబల్ ఏడైతే పెడతావు అది రాయాలి. ఇక్కడ 30 ఉంటే 30 రాయాలి, ఇక్కడ ఏది లేదు కాబట్టి ఎక్సే రాస్తాం. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సైన్ ఎక్స్ ఎందుకు తీసుకున్నావు నేను ఇంతమంది చెప్పిన, ఈ అన్నిట్లో ఏ ఫార్ములా అయినా తీసుకోవచ్చు. 3 సైడ్లు ఇచ్చి 3 పేర్లు ఇస్తే ఈ ఫార్ములాస్లో ఏ ఫార్ములా అయినా తీసుకొని వీనికి అనుకోవచ్చు మనం. సో నేను సైనే తీసుకున్నా, ఫస్ట్ ఎవడుంటే అని తీసుకున్నా అంతే. సైన్ ఎక్స్ ఎక్కడ యాంగిల్ ఇచ్చిందో అక్కడ పేరు, యాంగిల్ ఎక్కడ పెట్టినా అక్కడ. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెనియస్. నువ్వు ఈ ఎక్స్ యాంగిలే కనుక్కోవాలి, గుర్తుందా, ఈ ఎక్స్ యాంగిలే కనుక్కోవాలి. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ప్లేస్లో ఎవరున్నారు, ఆపోజిట్ ప్లేస్లో ఎవరున్నారు చూడండి ఎక్స్, బై హైపోటెనియస్ ప్లేస్లో ఎవరున్నారు 2x. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇట్లా ఎక్స్ కట్ కదా, ఇట్లా 1 వస్తుంది, ఇక్కడ 1 పెట్టాల్సిన అవసరం లేదు. 1/2 ఎక్స్ కట్ అయింది, 1/2 సైన్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి, నువ్వు అనుకోవాల్సింది ఎవరిని, నువ్వు అనుకోవాల్సింది ఎక్స్ని. నువ్వు ఎక్స్ని అనుకోవాలంటే ఇది అనుకోవాలి, నువ్వు ఇది ఉండొద్దు. నువ్వు అనుకోవాల్సింది ఓన్లీ ఎక్స్ని, సైన్ ఎక్స్ని కాదు, ఓన్లీ ఎక్స్ని అనుకోవాలి. మరి ఓన్లీ ఎక్స్ని అనుకోవాలంటే వీడు ఉండొద్దు కదా, వీడు ఉండొద్దు అంటే సైన్ ఉండొద్దు, ఓన్లీ ఎక్స్ యాంగిల్ కనుక్కోవాలి. ఓన్లీ ఎక్స్ కనుక్కోవాలంటే వీడు ఉండొద్దు కాబట్టి, ఓన్లీ ఎక్స్ కనుక్కోవాలంటే వీడు ఉండొద్దు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, వీడు సైన్ అయితే వీడు సైన్లో ఎప్పుడు పోతా చూస్తా, సైన్లో 1/2 ఎప్పుడు పోతా చూస్తా. సైన్ కట్ చేస్తా, అట్లా
నువ్వు ఇది పోగొట్టాలన్నట్టు, ఇది పోగొడితేనే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది పోగొట్టాలంటే ఇటుపక్క కూడా ఇది సైన్లో ఎప్పుడు వస్తుందో చూడాలి 1/2. సో సైన్లో 1/2 ఎప్పుడు వస్తుందో చూడండి. సైన్లో 1/2 ఎప్పుడు వస్తుందో చూడండి. sin 30 1/2 అంటే 1/2 ప్లస్లో ఏం రాయొచ్చు sin 30 1/2 కాబట్టి 1/2 నేను ఏమని రాస్తావు sin x ఈజ్ ఈక్వల్స్ టు 1/2 నేను రాయొచ్చు sin 30 రాయొచ్చు. sin కట్ x ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. x అంటే ఎవరు యాంగిల్ x. మరి యాంగిల్ ఎక్స్నే మనము క్వశ్చన్లో ఏమని పిలుస్తాం, క్వశ్చన్లో ఏమని పిలువ అన్నాడు యాంగిల్ ఎక్స్నే, యాంగిల్ వై ఎక్స్ జెడ్ అన్నాడు. వాడు చెప్పిన ప్రకారం రాయాలి, కనుక్కోవాల్సింది యాంగిల్ ఎక్సే, వాడు చెప్పిన ప్రకారం రాయాలి, యాంగిల్ వై ఎక్స్ జెడ్ అని రాయాలి. సో దీని ఏమని రాస్తాం యాంగిల్ వై ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇప్పుడు యాంగిల్ ఎక్స్ కనుక్కున్నట్టే కదా 30, ఇప్పుడు ఇది 30 కదా, ఇది ఎంత 90. నువ్వు ఇంకోటి కనుక్కోవాలి కదా, ఎవరిని కనుక్కోవాలి యాంగిల్ జెడ్ కూడా కనుక్కోవాలి, మిడిల్ ఆల్ఫాబెట్ ఏది ఉంటే అది కనుక్కోవాలి, యాంగిల్ జెడ్ కూడా కనుక్కోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు 2 యాంగిల్స్ ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు, యాంగిల్ ఎక్స్ ఏమో 30 వచ్చింది, యాంగిల్ వై ఏమో 90 ఉంది. ఇప్పుడు ఇది కనుక్కోవచ్చు, మీకు తెలిసే తెలియదు, ఇద్దరు యాంగిల్స్ తెలిస్తే 3 యాంగిల్ కనుక్కోవచ్చు. దాన్ని నేను ఇంట్రొడక్షన్లో చెప్పినా మీకు, ఇఫ్ యూ నో 2 యాంగిల్స్ యూ కెన్ ఫైండ్ ద థర్డ్ యాంగిల్. సైడ్స్ కాదు, సైడ్స్కి అయితే పైథాగరస్ థీరం. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్ తెలిస్తే 3 యాంగిల్ కనుక్కోవడానికి ఒక ప్రాసెస్ యూజ్ చేస్తాం, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180. ఈ 3 యాడ్ చేసి 180 అనే ఫామ్లో వాడితే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నానండి, ఏమని రాస్తాం యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 అనే ఫార్మాట్ చేస్తే ఇది వస్తుంది. నీ దగ్గర ఎప్పుడైనా 2 యాంగిల్స్ ఉన్నాయనుకోండి, 3 యాంగిల్ కనుక్కోవాలనుకో, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 అనే ప్రాసెస్ రాయాలి. అంటే ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 180 అని పెడితే నీకు వీడు వచ్చేస్తాడు యాంగిల్ జెడ్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 అని రాస్తున్నా. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ ఎక్స్ ఎంత 30, యాంగిల్ వై ఎంత 90, యాంగిల్ జెడ్ తెలియదు. నువ్వు కనుక్కోవాల్సింది ఎవరిని యాంగిల్ జెడ్డే కనుక్కోవాలి. యాంగిల్ ఎక్స్ 30, యాంగిల్ వై 90, ఇది తెలియదు. యాంగిల్ ఎక్స్ 30, యాంగిల్ వై 90, ఇది తెలియదు. నువ్వు కనుక్కోవాల్సిన యాంగిల్ జెడ్డే కదా, మళ్ళీ చెప్తున్నా యాంగిల్ జెడ్డే కనుక్కోవాలి. మీకు డౌట్ ఉంది చూడండి, యాంగిల్ జెడ్డే కనుక్కోవాలి. ఓకే, సో 30 ప్లస్ 90 ఎంత 120 ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. నువ్వు జెడ్డే కనుక్కోవాలి కాబట్టి జెడ్ని ఎవరు డిస్టర్బ్ చేస్తావు దొబ్బాలి, వీళ్ళు డిస్టర్బ్ చేసే వీడే కదా, వీళ్ళు దొబ్బేయండి. యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 120 ప్లస్ 120. ఇక్కడ ఏమిటంటే ప్లస్ ఉంటుంది, ప్లస్ 120 ఇక్కడ పోతే మైనస్ 120. యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180లో 120 పోతే 60 degrees వచ్చింది. ఇప్పుడు చెప్పండి యాంగిల్ జెడ్ ఎంత 60. కానీ వాడు ఎట్లా రాయమన్నాడు యాంగిల్ జెడ్ని ఎట్లా రాయాలి YZX అని రాయాలి. యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే దీన్ని మొత్తం రిమైండ్ చేసుకోండి, మీకు క్లియర్గా ఈ యాంగిల్ వచ్చింది. మీకు చూస్తే లెంత్ కనిపించవచ్చు, మీరు రిపీటెడ్గా 2 times చూస్తే క్లియర్ క్లారిటీగా వస్తుంది మీకు.